అందరికీ ప్రణామాలు. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతున్నటువంటి ఒక తరుణంలో ప్రతి వారం కూడా కుంభకోణం బయటకు వస్తూ ఉంది. అట్లాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అది ముఖ్యంగా చూసినట్టయితే ఇరిగేషన్ శాఖ యొక్క కాళేశ్వరం కుంగటమే కావచ్చు, ఆ తర్వాత సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం విషయంలో బియ్యం కొనుగోలు, ధాన్యం కొనుగోలు, అక్రమంగా అనేక నిల్వలు, మరి దాంట్లో టెండర్లు పిలవటంలో జరిగినటువంటి అక్రమాలు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక పోతే మూడవది అతి పెద్ద అంశము ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక విషయం. ఇలా 3 ప్రధానమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నా కూడా, పత్రికల్లో అనేక వార్తలు కథనాలు బయటపడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం నోరు విప్పటం లేదు, మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నోరు విప్పటం లేదు అనేది అర్థం కావటం లేదు. దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే. కాళేశ్వరం కుంగింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనే. ప్రస్తుత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి ఒక ధాన్యం కొనుగోలు, నిల్వలు, మరి సేకరణ, రైతులు పడుతున్నటువంటి పాట్లు ఇక్కట్లు సంబంధించినది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక అంశం. ముమ్మాటికి యొక్క వ్యవహారంలో భారీ కుంభకోణం దాగి ఉన్నదని, కుంభకోణానికి పాల్పడ్డారని, అనేక రకాలుగా అక్రమాలు జరిగినాయని చెప్పని ఆధారాలతో అనేక సందర్భాలు చెప్తున్నా కూడా ముఖ్యమంత్రి మాత్రం సిబిఐ విచారణని కోరటం లేదు అన్నటువంటి విషయం పైన బీజేపీ చాలా తీవ్రంగా తప్పుపడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ఏదో విజిలెన్స్ నివేదికతో సరిపెట్టేది కాదు. ఇక్కడ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొన్ని వేల మంది రైతులు, కొన్ని వందల యొక్క మిల్లర్లు, మరి సివిల్ సప్లైస్ ద్వారా, మరి ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం పైన సిబిఐ విచారణ జరపాల్సిందే అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత పెద్ద ఎత్తున నష్టాలకు ఎందుకు కారణమైంది అన్నటువంటి విషయాన్ని కూడా తేల్చవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని, హాలీవుడ్ నటుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లు అయినాయని, దీంతోపాటు జ్యుడిషియరీలో ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులు, మరి జడ్జిల యొక్క ఫోన్లు ట్యాపింగ్ కూడా అయినాయని చెప్పని స్వయంగా మరి ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయని చెప్పని కూడా వార్తలు వచ్చినాయి. మరి ఆ ప్రకారంగా అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని కంట్రోల్ చేయాలని, పార్టీ వీడేటువంటి నాయకులని అడ్డుకోవాలని చెప్పని, దాంతోపాటు ప్రతి నిత్యము ఇంట్లో జరుగుతున్నటువంటి నాయకత్వపు మార్పిడికి సంబంధించినటువంటి రచ్చలో హరీష్ రావు ఫోన్ కూడా ఈ ముఖ్యమంత్రి ట్యాప్ చేయించాడన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. అంతేకాదు, మరి దుబ్బాకలో మరి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, హరీష్ రావు మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా ఆ మధ్య కాలంలోనే పత్రికలలో రావటం, ఆ తర్వాత హరీష్ రావుని మందలించటం, ఆ తర్వాత ఒంటేరు ప్రతాప్ రెడ్డిని బీఆర్ఎస్లోకి లాక్కోవడం కూడా మనం చూసామని చెప్పని నేను తెలియజేస్తూ, హరీష్ రావు యొక్క ఫోన్ని కూడా ముఖ్యమంత్రి ట్యాప్ చేశాడన్నటువంటి విషయానికి ఇది పెద్ద ఆధారం అన్నటువంటి అంశాన్ని కూడా నేను పేర్కొంటా ఉన్నా. కారణం, అనేక సందర్భాల్లో మరి అసమ్మతి పెరిగినటువంటి నేపథ్యం సందర్భంలో నాయకత్వ మార్పిడి కొరకు ఒకవైపున మరి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పని వస్తున్నటువంటి వార్తలు,
ఇంకొక వైపున హరీష్ రావు కావాలని కోరుకుంటున్నటువంటి వార్తల నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ముమ్మరంగా పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించినట్టుగా చాలా స్పష్టమవుతున్నటువంటి సందర్భం నేపథ్యంలో అప్పటి డీజీపీని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాపాడుతూ మరి ఆయనకి అధికార హోదా కల్పించింది సమాధానం చెప్పాలని చెప్పని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అంశం ఆషామాషి విషయం కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు దీన్ని పరిశోధిస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చాలా లైటర్ వేన్లో మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆషామాషి అంశం కాదు. కేవలం అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, టాలీవుడ్ జడ్జెస్, మరి ఇతర వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయంటానికి కారణం ఆ యొక్క ఆధారాలని ధ్వంసం చేసినందుకు దీనిపైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఈ సిబిఐ విచారణకు కూడా రేవంత్ రెడ్డి ముందుకు రావటం లేదు అంటే, దానిపైన స్పందించటం లేదు అంటే ఖచ్చితంగా ఈ కేసీఆర్ని మచ్చిక చేసుకోవాలి, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాక్కోవాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఆరోపిస్తూ, ఏదేమైనా కూడా ఇది సిబిఐ విచారణ జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే అని చెప్పని మేము కూడా త్వరలోనే మరి కేంద్ర హోంమంత్రిని ఈ విషయంలో కలవబోతున్నాం, కలుస్తాం, ఆ రకంగా వినతి పత్రం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను పేర్కొంటా ఉన్నా. ఇక ఈ విషయానికి పోతే, ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని దశాబ్ది ఉత్సవాలుగా కొత్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహిస్తామంటోంది. అధికారికంగా నిర్వహించాలి, నిర్వహించి తీరాలి. కానీ ఈ అధికారిక కార్యక్రమంలో ఒక పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీని పిలవటం ఏంటి అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ఉద్యమ సమయంలో 1200 యువకుల పొట్టన పెట్టుకున్నటువంటి ఈ సోనియా గాంధీని ఏ రకంగా పిలుస్తారని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. అంతేకాకుండా సోనియా గాంధీ ముందుగా క్షమార్పణ చెప్పి ఆ తర్వాతనే అడుగు పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది ఒకవేళ అధికారికంగానే నిర్వహించాలనుకున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రిని ఎందుకు పిలవటం లేదని ప్రశ్నిస్తూ ఉన్నది. అప్పటి ప్రధాన ప్రతిపక్షం నుంచి మద్దతు అందించినటువంటి మరి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ సమయంలో మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంలో ఆ సమయంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలని ఆహ్వానించిన నాడే అది అధికారిక కార్యక్రమం అవుతుంది. లేకపోతే మీరు నిర్వహించుకుంటున్నటువంటి రాజకీయ కార్యక్రమం మాత్రమే అని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నదని నేను తెలియజేసుకుంటూ, మరి సూర్యాపేట జిల్లా మరి ఆ రకంగా మఠంపల్లి మండలంలో అక్రమంగా పశువులు రవాణా చేస్తూ ఉంటే పట్టుబడ్డటువంటి పశువులు అంటే మూగజీవుల్ని కనీసం కాపాడాలి, మంచినీళ్ళు పెట్టాలి, లేదా వాటికి పశుగ్రాసాన్ని అందించాలన్నటువంటి ఆలోచన కూడా, ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం వల్ల ఆ పశువులు మరణించినటువంటి విషయాన్ని నేను తీవ్రంగా ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ కఠిన చర్యలు ఈ అక్రమ రవాణాదారుల మీద తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సిద్దిపేట జిల్లాలో ఈ హనుమాన్ భక్తులకు సంబంధించినటువంటి కొంతమంది భక్తుల్ని ఒక దేవాలయంలోకి రానియకుండా మీరు తక్కువ కులం వాళ్ళు అని పేర్కొనడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడుతూ, ఆ రకంగా మాల ధారణ ధరించినటువంటి వాళ్ళు మరి సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానమే అన్నట్టుగా కేవలం అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం కాదు, ఆ రకంగా పాల్పడినటువంటి వ్యక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడం కొరకు మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ రకంగా వ్యవహరించాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అనేక ఆరోపణలు ప్రతిపక్ష నేతలు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఎక్కడ బయటికి రావట్లేదు. ఆయనకు సంబంధించి ఎందుకు ఆ రకమైన ఇది జరగలేదు? ఒక పత్రికలో రాలేదేమో, కానీ చాలా పత్రికల్లో బండి సంజయ్ గారిది,
కిషన్ రెడ్డి గారిది, ఈటల రాజేంద్ర గారిది, డాక్టర్ లక్ష్మణ్ గారితో పాటు ఇంకా సెకండ్ లైన్ అనేక మంది నాయకులవి కూడా దుబ్బాక ఉప ఎన్నికప్పుడు, మరి మునుగోడు ఉప ఎన్నికప్పుడు, హుజూరాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా ట్యాపింగ్ చేశారు. ఆ రకంగా ట్యాపింగ్ చేయటం ద్వారానే అనేక రకాలుగా మరి బీజేపీ నాయకులను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారన్నటువంటి విషయం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని విస్తృత పరిధిలో విచారణ చేయాలి. ఇది కేవలం నామకే వాస్తేగా పోలీసులకు అప్పచెప్తే అయ్యేది కాదు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే అన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్. లేదా సిట్టింగ్ జడ్జి అన్న విచారణ జరిపించాలన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్. నమ్మకం లేక కాదు, గతంలో కూడా మాదక ద్రవ్యాల విషయం వచ్చింది. కేసీఆర్ కూడా ఒక వారం రోజుల పాటు అనేక రకాల వార్తలు బయటకు వచ్చిన సందర్భం అప్పుడు. అట్లాగే పరీక్ష ప్రవేశ పత్రాల యొక్క లీక్ వ్యవహారం వచ్చింది. అప్పుడు కూడా అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. రెండో అంశం. తర్వాత మూడో విషయంకి వస్తే నయ్యం వ్యవహారం వచ్చింది. నయ్యం వ్యవహారం వచ్చినప్పుడు కూడా అనేక రకాలుగా మరి వార్తలు, కథనాలు, నాయకుల యొక్క పాత్ర, ప్రమేయం ఉన్నట్టుగా కూడా బయటకు వచ్చాయి. అంటే అప్పుడు కేసీఆర్ ఈ యొక్క విచారణ సంఘాలని, విచారణ సంస్థల్ని తమ రాజకీయ అవసరాల కొరకు, బ్లాక్మెయిలింగ్ కొరకు ఉపయోగించుకొని సిఎల్పి కాంగ్రెస్ని విలీనం చేసుకున్నాడు, సిఎల్పి శాసన మండలిని కూడా విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పందాలో వ్యవహారం చేస్తూ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడేమో అన్న అనుమానం ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఈ వార్తలు, ఈ యొక్క వివరాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో ముమ్మాటికి దీన్ని పరిధి పెంచాలి. దీన్ని విస్తృతంగా మరి విచారణ జరగాలంటే మాత్రం సిబిఐ ముమ్మాటికి అవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసి మారుస్తున్నాము అన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు. అసలు సోనియా గాంధీని పిలవటాన్నే మేము తప్పుపడుతున్నాం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రభుత్వం కనీసం అఖిలపక్ష సమావేశం, ఉద్యమకారులతో సమావేశం, చరిత్రకారులతో సమావేశం నిర్వహించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి కనీసమైనటువంటి ఒక సలహాలు, సూచనలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం. మొన్న 75 సంవత్సరాల స్వాతంత్ర మరి వేడుకల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దాంట్లో నటులని భాగస్వామ్యం చేసింది, ఎన్జిఓలను భాగస్వామ్యం చేసింది, సాధారణ సామాన్య పౌరులను భాగస్వామ్యం చేసింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంస్థని, ప్రతి పౌరుణ్ణి కూడా ఆ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేసి ఇది అందరి పండుగగా మోడీ గారు ఎలా అయితే వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క విషయంలో సోనియాని పిలవటం ఆపాలి. మిగతా పక్షాలతో వెంటనే మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అందరం కలిసి అన్నటువంటి విషయాలపైన చర్చిస్తే బాగుంటుందని చెప్పని నేను పేర్కొన్నాను. ఏమి ఉంచుతారు, ఏం తీస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదలు బయటకు రానియండి. బయటకు వచ్చిన తర్వాత మా పార్టీ అత్యవసరంగా సమావేశమై దానిపైన నిర్ణయం ప్రకటిస్తుంది.